నిజంగా ఆ మాట అనడానికి మాకు సిగ్గుండాలి సార్. సార్ దీనివల్ల పారదర్శకత వస్తుందని చెప్పాను కదా సార్. ₹1 కనుక గవర్నమెంట్ రిలీజ్ చేస్తే ఆ ₹1 కిందకి వెళ్తుంది సార్, డైరెక్ట్ గా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది సార్. సపోజ్ ఒక జనరల్ గా మనది రైతు బేస్డ్ కదా సార్. నెక్స్ట్ చెప్పండి. కల్చర్ అంతా రైతు బేస్డ్ కదా సార్. నెక్స్ట్ ఎవరన్నా ఒక వ్యక్తి, ఎవరన్నా ఒక రైతు గనక తన దగ్గరికి వచ్చే కాదు, నువ్వు ఒకటి చెప్పగలవా? ఆయన ట్యాంపర్ చేయగలవా అన్నాడు. ట్యాంపర్ చేయకుండా పూర్ఫ్ మెకానిజం ఏమన్నా నువ్వు ఎక్స్ట్రా చేయగలవా అని చెప్పగలవా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా చేయగలరు సార్. థంబ్ ఇంప్రెషన్ కాకపోతే ఐరిష్ అన్న టెక్నాలజీ డెవలప్ చేస్తాం సార్. లేటెస్ట్ టెక్నాలజీ మేము డెవలప్ చేస్తాం సార్. మా కంట్రీ సార్ ఇది. మా కంట్రీ కోసం మేము చేయలేకపోతే ఇంకా మేము ఈ కంట్రీలో ఉండి వేస్ట్ సార్. ఖచ్చితంగా ఒక సంవత్సరంలో కొత్త భారతదేశాన్ని నిర్మిస్తాం సార్. కాకపోతే దీనికి మాకు కావాల్సింది మీడియా సార్. మీరు కనుక ఈ ఐడియాని తీసుకుని ఒక డిబేట్ పెట్టండి సార్. ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? ఒక డిబేట్ పెట్టండి సార్. ఇదే డిబేట్, ఇదే మా జనరేషన్. మిగతా వాళ్ళు చూస్తుంటారు కదా, మీ వేరే కాలేజీల వాళ్ళు చూడొచ్చు, వేరే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చూడొచ్చు, అందరిలో ఎవరో ఒకళ్ళు ఈ టెక్నాలజీ డెవలప్ చేయడానికి వాళ్ళు ఆలోచించవచ్చు. మాతోనే కాదు సార్, ఇంకా ఇంటెలెక్చువల్స్ ఉంటారు కదా సార్. ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు 100 సంవత్సరాలైనా అవినీతి నిర్మూలన అనేది సాధ్యం కాదంటున్నారు కదా సార్. కేవలం ఒక సంవత్సరంలో ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ఒక సంవత్సరంలో భారతదేశాన్ని అవినీతి రహిత దేశంగా నిరూపించదు సార్. ప్రపంచం ఇప్పుడు అన్ని సమస్యలు మన దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు ప్రపంచం అనేది ఎదుర్కొంటుంది కదా సార్. ఇది కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ఏ సమస్య ఉండదు సార్. నల్లధనం ఎందుకు వస్తుంది సార్? ఈ కాగితాలు ఉండబట్టే కదా సార్. ఈ కాగితాలు లేకపోతే నల్లధనం అనేది ఎక్కడి నుంచి వస్తుంది సార్? ప్రతి మనిషి దాని దగ్గర ఉన్న ఆస్తి తెలిసిపోతుంది కదా సార్. కూడా కాగితాలే. అందుకనే టెక్నాలజీ 50 సంవత్సరాల క్రితం కూడా కాగితాలే ఉండేవి. ఇప్పుడు సిస్టమ్ అనేది కరప్ట్ అయినప్పుడు మనిషి నిజాయితీగా ఉండాలన్నా కరప్ట్ అయిపోతున్నారు సార్. అదే సిస్టమ్ అనేది కరప్ట్ లెస్ గా ఉంటే, కరప్షన్ కి పాసిబిలిటీ లేకుండా ఉంటే. ఓకే రైట్, అతనికి. బట్ వన్ థింగ్ ఏంటంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం మెంటల్లీ కరప్ట్ అయినప్పుడు నువ్వు ఏ సిస్టమ్ పెట్టినా సరే ఆ సిస్టమ్కి ఏదో రకంగా తూట్లు పడడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు చూడు, 100 దరిద్రాలు కానీ 100 ఉపాయాలని. విన్నావా? ముందు మెంటల్ గా మనం కరప్ట్ కాకూడదు. కరప్ట్ అయ్యామంటే ఇక నువ్వు దాన్ని ఏమి చేయలేవు. దాని నుంచి బయటపడదాం, అది ప్రయత్నం చేయండి మీరు. అది కరెక్టే. నువ్వు మెంటల్ గా స్ట్రైట్ గా ఉన్నప్పుడు, అప్రైట్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఇవి ఏదన్నా సరే ఇంప్లిమెంట్ చేయొచ్చు. అది లేనప్పుడు ఇది కూడా ఇంప్లిమెంట్ చేయలేవు. దాంట్లో కూడా ఒక లూప్ హోల్ పెడతారు. అర్థమైంది కదా? అట్లా డెవలప్ చేయండి. అట్లా మీరు నీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పు, మన ఇట్లా ఉంటే బాగుంటుందని చెప్పాయా సార్? మా సతీష్ సార్, ఎంసీఏ ఫైనల్ ఇయర్. ఎంసీఏ ఫైనల్ ఇయర్. ఓకే సార్, ఇద్దరు ఫ్రెండ్స్ చెప్పారు, ఇద్దరు మంచి బాగానే చెప్పారు. తను చెప్పిన దాంట్లో ఏంటంటే యూనిక్ ఐడి చెప్పారు కదా, దాంట్లో ఫుల్ మొత్తం ఆస్తి మొత్తం వివరాలు మొత్తం దాంట్లో మీరు చెప్పినట్లుగా అది కూడా కుదరదు, మాక్సిమం ఇవ్వరు. సెకండ్ ఇతను చెప్పింది ఏంటంటే కమిటీ వేయాలన్నారు. ఆ కమిటీలు కూడా ఆ కమిటీ కూడా కరెక్ట్గా ఇస్తుందని నమ్మకం ఏంటి సార్? వాటిలో కూడా కరెక్ట్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళలో ఉన్న వాళ్ళ సభ్యుల ద్వారా లాబింగ్ చేసుకోవచ్చు, ఎవరు ఏ పార్టీ తగ్గట్టుగా చేసుకోవచ్చు. అంటే రెండింటి ద్వారా కూడా దాని మాక్సిమం కరప్షన్ ఆపుకోలేం. అది ఫస్ట్. తర్వాత సంగతి ఏంటంటే సార్, ఇప్పుడు మాక్సిమం కరప్షన్ అనేది రాజకీయాల నుంచి మాక్సిమం ఎక్కువ ఉంటుంది, దాని ప్రభావం మన మీద ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రాజకీయాలు అంటే ఏంటి సార్? ఫస్ట్ మన ఇండియా చూసుకుంటే ప్రజాస్వామ్యం కంట్రీ సంథింగ్ ఏదో అంటున్నారు, కరెక్ట్, ఓకే. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? మన చేత నాయకులు ఎన్నుకోబడాలి. కానీ ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమి ఇస్తున్నారు సార్? వాళ్ళు ఆ పార్టీ నుంచి ఒకళ్ళు వస్తున్నారు, వాళ్ళు కంటెంట్ చేస్తున్నారు, ఇంకో పార్టీ నుంచి ఇంకోళ్ళకి వచ్చి కండక్ట్ చేస్తున్నారు, లేకపోతే మహా అయితే 4, 5, 6 అలా ఇస్తున్నారు. కానీ ఎవరో వచ్చి నిలబడతారు, మనం ఓటేయాలి. అంతేగాని మనం ఎన్నుకొని సంథింగ్ ఏం లేదు సార్. ఉన్న వాళ్ళ ఆప్షన్స్ లో మనం ఎన్నుకోవాలి, అంతే కదా సార్? అంటే వాళ్ళు ఆల్రెడీ కరప్టెడ్ అయిపోయినా సరే మనం ఏం చేయలేం, మనమే అనుకోలేం, మనం చేస్తే లేకపోతే లేదు మానే అన్నట్టుగా అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎవరన్నా మాట్లాడండి, వాళ్ళకి నేను నీకు సమాధానం ఒక చిన్న పాయింట్ చెప్తాను నీకు సార్. దానికి సొల్యూషన్ కూడా చెప్తాం అనుకుంటున్నాను. సొల్యూషన్ చెప్తావా? చెప్పైతే. అయితే ఇక్కడ ఏంటి సార్ అంటే మొత్తం 6 మెంబర్స్ అయినా సార్ మనం ఓటు వేస్తాం, అంత అయిపోయింది. లేకపోతే చాలా మంది ఓట్ పర్సంటేజ్ లేదని చాలా మంది ఇక్కడ ఈ పలానా నియోజకవర్గంలో 40% ఆఫ్ మాత్రమే ఉంది, ఓట్ పర్సంటేజ్ ఉంది, లేకపోతే మిగతా వాళ్ళు అయిపోతున్నారు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సార్, యాక్చువల్గా ఇప్పుడు 1947లోనో ఇప్పుడు రాజ్యాంగం క్రియేట్ అయ్యి అప్పుడు ఇలా ఎన్నికలు జరగాలి, ఇలా కొంతమంది వచ్చి పార్టిసిపేట్ చేస్తారు, మనం ఎన్నుకోవాలని ఉంది కదా సార్. అప్పుడు తగ్గట్టుగా అంటే మీరు చెప్పినట్టుగా ఎప్పటి నుంచి చెప్తున్నారు, మా తాతల కాలం అన్నట్టు, లేకపోతే మా తరంలో అయితే ఇలా బాగుండేది, ఇలా అవుతుందని బాగుండేది. అప్పుడు మీరు చెప్పినట్టు చాలా చాలా బాగుంది. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు కదా సార్. అంటే మనం రాజ్యాంగంలో కొన్ని రూల్స్ మార్చాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు నేనున్నాను సార్, నాకు డిస్సాటిస్ఫాక్షన్, ఫుల్ డిస్సాటిస్ఫాక్షన్ మన రాజకీయం, మనకి నేనేం చేయలేను, కానీ కరెక్ట్ పర్సన్ ఎన్నుకోవాల్సిన బాధ్యత మాత్రం నా మీద ఉంది.
నాకు నచ్చిన వాళ్ళు మాత్రం లేరు అక్కడ. అంటే ఏంటి సార్, నేను అయిపోవాలా లేకపోతే ఉన్న వాళ్ళలో ఎవరో వీడికంటే వీడు బెటరు వీడికి వేయచ్చు అని నేను డిసైడ్ అవ్వాలా? ఈ రెండు కాకుండా నాకు తోచింది ఏంటంటే ఆ రెండు కాకుండా ఆప్షన్స్ ఇంకోటి ఉండాలి సార్. ఈ ఆప్షన్ ఏంటంటే మా పైన ఇద్దరు నచ్చలేదు మాకు అనే ఆప్షన్స్ ఉండాలి. దాని ద్వారా మా స్టూడెంట్స్ కన్నా ఎవరికైనా పెద్దలు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు ఏంటంటే ఆప్షన్ టిక్ చేస్తారు. దాన్ని బట్టి ఏంటంటే ఈ ఇద్దరు కాకపోయినా ఆ మెజారిటీ ఓట్ పర్సెంటేజ్ వాళ్ళ మీద పడుతుంది కాబట్టి ఆ పోలింగ్ దాంట్లో వాళ్ళిద్దరు నాట్ కంటెండర్స్ అని తేలిపోతుంది. అలా అయితే బాగుంటుందని. ఓకే, అంటే దానికైనా సరే అలాంటి సవరణ రాజ్యాంగంలో జరగాలన్నా కానీ ప్రజల్లోంచే ఉద్యమం రావాలి, ప్రజల్లోంచే డిమాండ్ రావాలి. ఆ డిమాండ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏ రాజకీయ పార్టీ అయినా సరే విధిగా దాన్ని ఒప్పుకు తీరుతుంది. ఓకే, ఇలాంటి ఆలోచన ఎప్పటి నుంచి ఉంది కానీ ఇలాంటి చెప్తా. ఈ ఆలోచనలు ఏంటంటే అడపదడప అప్పుడప్పుడు చెప్తుంటారు, అతి కొద్ది మంది చెప్తుంటారు. కానీ అతి కొద్ది మంది వల్ల మారదు, వ్యవస్థ మారదు. ఆల్రెడీ సార్ దీంట్లో సుప్రీంకోర్టులో సంథింగ్ ఏదో జరుగుతుందంట కానీ సార్ ఇప్పుడు దాకా రాలేదంట సార్. మొన్న నేను అదే చెప్తున్నా, అది జరగటం అది ఒక పెద్ద సమస్య కాదు. యాక్చువల్గా చేయాలంటే ఏమన్నా ఇంకొక ఆప్షన్ పెట్టుకోవచ్చు. వీళ్ళెవరూ నాకు పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరు నచ్చలేదనే దానికి కనుక మెజారిటీ ఓట్లు వస్తే మళ్ళీ రీఎలక్షన్ అవుతుంది. అప్పుడు రాజకీయ పార్టీల మీద నిర్బంధంగా అభ్యర్థులు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సార్. కానీ మనకి ఓకే బాగా చెప్తా, ఈ లోపు కూడా మీరు ఇంకోటి ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీలో ఏదైనా సరే, ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు తీసుకున్నా అందరూ కూడా బ్యాడ్ అని చెప్పకూడదు, తప్పది. వాళ్ళలో కూడా నిజాయితీపరులు ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఎన్నికలు వచ్చినప్పుడు అందరినీ ఒకే రకంగా ట్రీట్ చేస్తున్నారు. అంటే ఒక పార్టీగా వెళ్ళిపోతున్నారు, మంచికి చెడుకి వ్యత్యాసం చూడట్లేదు కనుక సమస్య వస్తుంది. సో అది మీరు దానికోసం మీరు యూత్ గా ప్రయత్నం చేస్తూనే ఈ లోపు ఏంటంటే ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి సపోజ్ ఏ పార్టీ వాడైనా సరే మంచి అని గెలిపించారనుకోండి, సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఈ పార్టీల మీదే అది ప్రెషర్ పడుతుంది. ఓకే, మనం మంచి క్యాండిడేట్లు ఇస్తేనే గెలిపిస్తారు అనేది.